ఎలక్షన్ ముంగట అన్ని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతులందరూ సత్యన చేసి 2 లక్షల రుణమాఫీ ఇస్తాను, సంపూర్ణ రుణమాఫీ ఇస్తాను మొత్తం అందరికి, సంపూర్ణ రుణమాఫీ ఇస్తాని కూరల కళ్యాణకు తాల్పేసినట్టు ఒక 100%కు 30% మాఫీ చేసిండు, 70% దొక్కేసిండు. మొన్న రైతు బంధు ఇస్తాను మార్చి లాస్ట్ దాకా అందరికి వేస్తాను చెప్పిండు. ఇది 2 ఎకరాలన్నర వేసిండు, అందులో ఒక 30% వేసి మొత్తం 70% దొక్కేసిండు. తప్పు లేదు. మేము వాళ్ళని అడగాల, ఇటు పోవాలి. సన్నాలకు బోనస్ ఈ సన్యాసి ఇయ్యడు, రైతు రుణమాఫీ ఇస్తలేడు, బోనస్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు అని మొత్తం మంది ఏది సొసైటీ ద్వారా రైతు గిట్టుబాటు ధర ఏదైతే దానికి ప్రైవేట్కి జోకించుకున్నారు 50%, అంటే 50%. ఆ ఉన్న 50% ఈ సొసైటీలో జోకిస్తే అందులో కొంతమందికి బోనస్ ఇచ్చిండు, కొంతమందికి అందులో ఒకేసి కొన్ని అందులో ఏదైతే రుణమాఫీ అంటారో అందులో కొంతమందికి ఇచ్చిండు. ఏది రైతు బంధుకు కొందరికి ఇచ్చిండు, కర్మలందరికి ఇవ్వలేదు. ఈ సన్నాలకు బోనస్ అన్నాడు, కొందరికి ఇచ్చిన అందరిని దూకేసాడు. ఎండ్లా కొన్ని ఇచ్చుకుంటా అందరిని దూకెత్తున్నాడు, మొత్తం ఇచ్చామని చెప్తున్నాడు. మేము ఎవరికి చెప్పాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తామన్నది ఇస్తేనే తీసుకుంటాం. ఆయన గవర్నమెంట్ అయితే ఒకటాం కాదు, ఇట్టున్నది ఈ గవర్నమెంట్, ఇక నీళ్ళు సక్రమం లేదు, మన్ను లేదు, మసాన్ లేదు, ముందు చూపు లేదు, వెనక చూపు లేదు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఏం కాదు తెలియదు. ఇది కూడా పసుపు బోర్డు పెట్టినామంటున్నారు, ఏమంటున్నారు? పసుపు బోర్డు పెట్టినామంటే రైతులు ఏమో అనుకున్నారు. వీడికి ఖర్చులకు ఏం లేదు, 10,000 కిందికే పోతుంది పసుపు అని, మీదికి పోతలేదు. ఈ 15,000 16,000 అని చెప్తున్నారు. ఈ 15,000 16,000 చెప్తే మాకు ఎట్లయితుందంటే, పోయినసారి ఒక లారీ ఎరువు 20,000 వచ్చింది, ఇప్పుడు 32,000 అయింది. అంటే రైతులకు 15,000 పసుపు పోతుంది కదా, మేమే ఏంటికి ఇవ్వాలని 32,000, అంటే 12,000 ఎక్కువ పెరిగింది. అది ఏది పసుపులు కడతాం సార్, మిషన్ డబ్బాకు 220 రూపాయలు చేశారు, 15,000 మీకు పోతున్నాయి. మాకు లేబర్ వాళ్ళని మాకే నిలుతున్నాయి, 150 ఉన్నదాన్ని 220 చేశారు. ఈ డమ్ము పాలిసి పడతాం సార్, డమ్ము దానికి 100 రూపాయలు చేశారు. డీజిల్ తినాలి ఏంటి, మాకు లేబర్గా 1000 రూపాయలు ఇవ్వడానికి మాకే వస్తున్నాయి. ఇట్లా అన్ని రేట్లు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటే రుణమాఫీ చేసినాం రైతులందరికీ అని చేసిన రుణమాఫీ, ప్రభుత్వం రుణమాఫీ అనేది అసలు మొత్తం జరగలేదు. ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా చేసారు తప్ప అసలు రుణమాఫీ చెయ్యలేదు. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇచ్చేసి ఆపేసారు. ఇదంతా వాగ్దానాలు ఇవ్వడము, ఇవన్నీ గవర్నమెంట్ ఓన్లీ అధికారం కోసమే తప్ప ఇదంతా ఏమీ జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఏం చేసారు, ఏం చేస్తలే. ఏం పసుపు గురించి ఎవరు మాట్లాడుతారు? అసలు ఏమున్నది? పసుపు బోర్డు వచ్చింది అన్నారు, పసుపు బోర్డు వచ్చింది, పసుపు బోర్డు చైర్మన్ వచ్చి అన్నీ వచ్చిరు, కానీ అసలు దీనికి బడ్జెట్ కేటాయించలేరు. సరైన అసలు ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎవరిని అడగాల, ఎవరిని సంప్రదించాలా, ఏ నాయకులు వస్తారు? బడ్జెట్ సమావేశం అయిపోయింది, సమావేశంలో రైతులందరికీ అంటున్నారు రుణమాఫీ. రైతులందరికీ కాదు, ఎందరికి ఇచ్చారు అసలు వీళ్ళు? అందరికీ అంటే ఇప్పుడు నేనున్నా, నాకే రాలేదు కదా, నా ఇంట్లో నాకు రాలేదు. అట్లా నాతో ఎంతో మంది ఉన్నారు రైతులు, చాలా మంది రైతులు ఉన్నారు, ఎవరికి రుణమాఫీ జరగలేదు. ఇవన్నీ మామూలుగా మాటలకే పరిమితం తప్ప ఈ చేతలకు కాని ప్రభుత్వాలు ఇవన్నీ మాటలు తప్ప వేస్ట్. ఇదంతా రైతుకు మాత్రం ఎక్కడ రైతు సంతృప్తిగా లేడు, అంత రైతు అంత నిరుత్సాహంగా అన్నాము. ఎంత పంట పండించినా ఎంత చేసినా ఈరోజు 10,000 14,000 అన్నారు, ఆఖరికి వచ్చి 9,000కి వచ్చేసింది మళ్ళీ మార్కెట్ పసుపు. ఈరోజు చూస్తారు కదా, ఎంతగానో పసుపు పండించినా, ఎంత కష్టపడి ఎంత పండించినా కానీ రేటేమో పెరిగిపోయింది. పసుపు పండిస్తున్నాము, రేటేమో 10,000 12,000 అంటారు, కానీ మేము పండించేదానికి పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది, చాలా పెట్టుబడి ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వము రైతులందరూ రుణమాఫీ చేసినామంటుంది కదా, చేసిరా? ఏ ఒక్కరికి వచ్చింది రుణమాఫీ అంతే, మొత్తం కుటుంబం అందరికి ప్రతి ఒక్క రైతుకి ఇస్తామని చెప్పిండు. 2 లక్షల లోపు రుణమాఫీ, ఒక్క కుటుంబం కూడా సక్కస్తలేడు. వాళ్ళకి రైతు మాఫీ లేదు, ఏమీ లేదు. అసలు రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏమీ లేదు. రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు, బాగా మస్తు. గత ప్రభుత్వం మీ 2 ప్రభుత్వాలు రైతులు ఆదుకున్నామంటున్నాయి కదా, ఏమీ వేయలేరు. రైతు బంధు అసలే రాలి మాకు ఇప్పటికైతే. రైతు బంధు వచ్చింది, అది మాఫీ రాలేదు. రుణమాఫీ ఇస్తామన్నారు, 2 లక్షల లోపు ఇవ్వాలి. ఇప్పటికి మా కుటుంబంలో ముగ్గురుకున్నది, ముగ్గురులో ఒక్కళ్ళకు కూడా రాలేదు ఇప్పటికి. రైతులు మీరు ఏమనుకుంటారు? రైతులు గవర్నమెంట్ ఇట్లనే వాగ్దానాలు ఇస్తారు, చేస్తారు, ఎవరికి చేయలేదు, ఏమైతుంది. మీకు చేస్తే రుణమాఫీ చేస్తే మంచి, చేయకుండా మంచి. సన్నాలకు కూడా బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా ఇవ్వలేరు. సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేరు. సగం మందికి ఇచ్చే, సగం మందికి ఇస్తలేరు. ఏదైనా కానీ అంతే, ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది చేస్తారు బాగా.
అంటున్నారు కాబట్టి ఏం చేస్తలేరు, ఎవరికి చేస్తలేరు. చేసిన వాళ్ళకి చేస్తారు, చేయని వాళ్ళకి చేయని చేస్తలేరు. చేయని వాళ్ళు బాధపడతలేరా? కొంచెం అంత చేస్తున్నారు, మేము రుణమాఫీ చేసామని చెప్తున్నారు. మళ్ళీ బ్యాంకులో ఉన్న బాకీ ఉన్నట్టు ఉంటుంది. రైతులు బాధపడతారు. ఎట్లా? ఏ ప్రభుత్వం ఇదే కథలు ఉన్నాయి అన్ని. ఏ మంత్రి వచ్చిన ఇవే కథలు ఉన్నాయి అన్ని. రైతు ఎట్లా బాగుపడాలి అని మేము కోరుకుంటున్నాం. అయితే మీకు రైతు ఇప్పుడు అంటుంది కదా రేవంత్ రెడ్డి మొత్తం రైతులందరూ రుణమాఫీ చేసినాం అంటుంది కదా, చేయలేదా? చేయాలి రుణమాఫీ చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి. చేయాలి. చాలా మందికి చేసినామంటారు కదా అంటున్నాను, కొంతమందికి చేసిన కొంతమందికి చేయాలి. అది పూర్తి కూడా కాదు, సగం సగం. మళ్ళా బ్యాంక్ వాళ్ళు వస్తూ అడుగుతురా? వస్తలేరు. బ్యాంకు వాళ్ళు బాగా డేట్ ఓవర్ అయితే అప్పుడు వస్తారు, ఇప్పుడు రారు. మీకు ప్రభుత్వం ఏమంటున్నారు? చేసినాం అంటున్నారు కదా, కోట్లు ఇట్లా బడ్జెట్లు. నేను కోర్టు పెట్టిన లక్షల నుంచి ఇచ్చిన 1000 ఇవ్వండి. అది ఇప్పుడు ఒక్కొక్కరిని ₹1,00,000 ఉంటే అందుకెళ్ళి 30,000 రూపాయలు ఇచ్చిన 70,000 రూపాయలు మాఫీ అట్లున్నాయి. మళ్ళీ మాఫీ అండి ఏం చేసింది నువ్వు? మాఫీ ఏం చేసినట్టుగా ఉన్న బాకీ ఉన్నట్టే కదా అని రైతులు వేడుకుంటారు. ఎలక్షన్ ముంగట అన్ని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి